నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం ఒకసారి చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. పావులు కదుపుతున్న ఏపీ, తలూపుతున్న రేవంత్ సర్కార్, గుట్టుగా గుండ్రేవులా అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ తుంగభద్రపై ఏకంగా 20 టీఎంసీలతో రిజర్వాయర్ నిర్మాణం జరుగుతూ ఉంది. నేడు కర్ణాటక అలాగే తెలంగాణ సీఎంలతో చంద్రబాబు చర్చలు. హోస్పేటలో ముగ్గురు ముఖ్యమంత్రుల సమావేశం. తుంగభద్ర డ్యామ్ నూతన గేట్ల ప్రారంభోత్సవం. కేసీఆర్ హెచ్చరికలతో నాడు గుండ్రేవులకు బ్రేకులు పడ్డాయి. అయితే రేవంత్ సహకారంతో పని కానిచ్చే యోచనలో ఏపీ ఉందనే అంశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రిజర్వాయర్ పూర్తయితే తెలంగాణకు తీవ్ర నష్టం జరగబోతుందనే అంశం కూడా మనం చూస్తున్నాం. నిండా మునగనున్న 6 గ్రామాలు, 1000 ఎకరాల అటవీ భూమి, అలాగే 2000 ఎకరాల పంట పొలాలు కూడా ఈ గుండ్రేగుల రిజర్వాయర్తో తెలంగాణకు నష్టం జరగబోతుందనే అంశం మనం చూస్తున్నాం. ఇక్కడ ఆ గ్రాఫికల్ ప్రజెంటేషన్ కూడా కనిపిస్తుంది ఆర్డీఎస్కు సంబంధించి. అలాగే సుంకేశుల ప్రతిపాదిత గుండ్రేవుల ఆనకట్టు ఎక్కడ ఉందో కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మనం ఈ మొత్తం అంశాన్నంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇది కొడంగల్ కోసం పాలమూరు పనం పెట్టారు. ఎత్తిపోతల కోసం ఆర్డీఎస్ ప్రాజెక్టు ఊరి కర్ణాటక సర్కార్ ప్రాజెక్టులకు ఆమోదం. ఏడాది కాలంగా పనులు సాగుతున్నా కూడా మౌనం వహిస్తున్నారనే అంశం మనం చూస్తున్నాం. ఇక్కడ ఆర్డీఎస్కు ప్రత్యామ్నాయం అన్వేషించండి అంటూ సమీక్షలో సీఎం పేర్కొన్నట్టు వార్త కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇది జల హక్కులను తాకట్టు పెట్టడమే, తాకట్టుకు సర్కారు కుట్ర చేస్తుందంటూ సీఎం రేవంత్కు హరీష్ రావు లేఖ అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ నీటి హక్కులను పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టద్దు, తుంగభద్రపై ఇష్టారీతిన నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఆర్డీఎస్, తుమ్మిళ్ళ, భీమా అలాగే ఆ ప్రాజెక్టుల ప్రశ్నార్థకమైపోతుంది దాని భవిష్యత్ అనే అంశం కూడా కనిపిస్తూ ఉంది. జల హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ అవిశ్రాంత పోరాటం చేస్తుందంటూ కూడా ఈ సందర్భంగా హరీష్ రావు గారు లేఖలు వ్యాఖ్యానించిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. ఇక సీఎం మాట్లాడవేం, మెట్రో రైలుపై ప్రకటనే తప్ప నోరు మెదపని ముఖ్యమంత్రి అంటూ మెట్రోకు సంబంధించిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ టేక్ ఓవర్ ఆలోచన మొదలు లోన్ ఆగే వరకు కూడా వరుసగా ప్రెస్ మీట్లు పెట్టారు. ఆ తర్వాత నోరు మెదపడం లేదు, పెదవి విప్పడం లేదనే అంశం. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చర్చల తర్వాత మౌనం ఎందుకు, 2 రోజుల పర్యటనలో 4 గోడల మధ్య ఏం జరిగిందో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందనే అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఏకాభిప్రాయం కుదిరి ఘన విజయం సాధిస్తే ఎందుకు మౌనం అంటూ ఈ ప్రశ్న. ఐడీబీఐకి, ఐఆర్ఎఫ్సికి చెల్లించిన 258 కోట్ల సంగతి ఏంటి, అవి బూడిదలో పోసిన పన్నీరేనా అంటూ మరో ప్రశ్న కూడా తలెత్తుతూ ఉంది. రేవంత్ ప్రజలకు జవాబు చెప్పాలని రాజకీయ పక్షాల డిమాండ్ అంటూ ఈ అంశం. మెట్రోపై రేవంత్ మార్క్ విధ్వంసం, ఐఆర్ఎఫ్సి అగ్రిమెంట్ రద్దు, జపాన్ సంస్థ అదృశ్యం వెనుక రహస్యమైంది, అప్పు ఎంతో తేలకముందే 130 కోట్ల రూపాయల మిత్తి భారమా, ఇది సాధ్యమా అంటూ నిన్న ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు కూడా సూటిగా ముఖ్యమంత్రికి 25 ప్రశ్నలు సంధించిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక యూరియా యాప్, రాష్ట్ర రైతాంగాన్ని పట్టి పీడిస్తున్న యూరియా యాప్ను బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే బంగాళాఖాతంలో పడేస్తామని నిన్న కేటీఆర్ గారు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న సత్తుపల్లి కార్యకర్తల సదస్సులో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్తో పాటు డిజిటల్ సభ్యత నమోదుపై పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో రాగానే రైతులకు యాప్ కష్టాలు శాశ్వతంగా తొలగిస్తాం, యూరియా ఇయ్యలేక రైతులను అరిగోసబెడుతోంది రేవంత్ సర్కార్ అంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో రైతు బంధు పోయింది, రాహుల్ బంధు మాత్రం ఢిల్లీలో యథేచ్ఛగా నడుస్తూ ఉంది, టింగుమంటూ ఢిల్లీలో రాహుల్ బంధు పడుతోందంటూ వార్త. బుగ్గపాడు భూములను చౌకగా అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కూడా ఆయన సూటిగా ప్రభుత్వాన్ని, ఖమ్మంలోని 3 మంత్రులను ఆయన సూటిగా ప్రశ్నించారు. 3 ఖమ్మం మంత్రుల అవినీతి భాగవతం బట్టబయలైందంటూ కూడా ఆయన ధ్వజమెత్తిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. యూరియా ఇవ్వకపోతే బీజేపీ నేతల ఇల్లు ముట్టడిస్తామంటూ నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సరఫరా బాధ్యత కేంద్రాందే అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇందులో కేంద్ర రాష్ట్ర 2 ప్రభుత్వాల వైఫల్యం ఉందని ఇప్పటికే రాష్ట్రంలోని రైతాంగం అంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడతా ఉంది. ఇక ఫీజు బకాయిలు ఎప్పుడు ఇస్తారు, ఎప్పటిలోగా చెల్లిస్తారో నిర్దిష్టమైన గడువు విధించాలి, చెప్పాలి అని చెప్పేసి నిన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం కోరింది. బకాయిలు కోట్లలో ఉంటే కాలేజీలు నడిచేది ఎట్లా అంటూ సూటిగా ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు ధర్మాసనం అంటూ ఈ వార్త. రీఎంబర్స్మెంట్ చెల్లింపులో సర్కారు జాప్యంపై కోర్టును ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఆశ్రయించిన అంశం. ఇక సోలార్ స్కామ్లో అది స్కామ్ కొనసాగుతుంది, ఆ స్కీమ్లో స్కామ్ నడుస్తుందంటూ నిన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు మండిపడ్డారు. 1000 కోట్ల మేతకు కాంగ్రెస్ పెద్దలు స్కెచ్ వేశారు, పెద్ద ఎత్తున
అవినీతి జరుగుతూ ఉంది, కుంభకోణాల కుంభమేళా నడుస్తోంది రాష్ట్రంలో అంటూ ఆయన మండిపడ్డ అంశం. పీఎం కుసుమ్ కింద పవర్ ప్లాంట్ కట్టుకున్నా కూడా సింక్రొనైజ్కు నిరాకరణ, ఒక్కో మెగావాట్కు 10 లక్షలు లంచం, ఒత్తిడి చేస్తున్న ఇంధన అలాగే రేట్కు అధికారులు అంటూ ఈ వార్త. పథకంలో అక్రమాలపై తప్పకుండా మంత్రి భట్టి స్పందించాలంటూ ఆయన డిమాండ్ చేసిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఆర్టీసీ దీక్షను భగ్నం చేశారు. హనుమంత్ దీక్షపై పోలీసుల ఉక్కుపాదం. ఆర్టీసీ కార్మిక నేతలు సహా పలువురిని అరెస్ట్ చేసిన సందర్భం. విలీనం చేసేదాకా పోరాడతామని వారంతా కూడా ప్రకటించిన పరిస్థితి. ఇక ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. సింగరేణి నంబర్ గేమ్ ఎక్స్పోజ్డ్ అంటూ వార్త. రికార్డ్ ప్రొడక్టివిటీ, లోవర్ అవుట్పుట్ రైజ్ క్వశ్చన్స్ అంటూ ఈ అంశం కనిపిస్తోంది. అలాగే బిజ్మెన్ ప్లెడ్జెస్ ఫండ్స్ ఫర్ నీడీ స్టూడెంట్స్ అంటూ మరో వార్త కూడా కనిపిస్తోంది. వీటితో పాటుగా మెట్రో డీల్ ఏ ప్రైవేట్ బెయిల్ అవుట్ నాట్ టేక్ ఓవర్ అంటూ ఈ వార్త. amid growing debate over the Telangana government's decision to take over the Hyderabad Metro Rail, several civil society organizations have alleged that the exercise amounts to a bailout of a private company using public money rather than a takeover అంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి మెట్రోకు సంబంధించిన ఫేజ్ 1 కూడా గందరగోళంలోకి నెట్టారు. ఫేజ్ 2ను సాధించాల్సింది పోయి ఫేజ్ 1ను కూడా కేంద్ర ప్రభుత్వానికి కట్టబెడుతున్నారనే ఆగ్రహం హైదరాబాద్ వాసుల్లో వ్యక్తమవుతుంది. ఇప్పటికే దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డ అంశం మనం చూస్తూ ఉన్నాం. ఇవి ఈరోజు పత్రికల్లో కీలకంగా కనిపిస్తున్న వార్తలు మనకి.